అరకిలో మేక మాంసము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, 2 తాజా నిమ్మకాయలు, చెక్క, లవంగాలు మరియు యాలకులు. వీటన్నిటితోటి ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలనో చూడబోతున్నాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసాము. ఐదు లవంగాలు, పుదీనా, కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్. అది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఏవైతే ఉందో అన్నీ కూడా ఆర్గానిక్ సంబంధించినటువంటివి, చాలా గొప్పగా ప్రకృతి సిద్ధంగా తయారు చేసేటువంటి వంటకం అన్నమాట. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా లాభాలు కూడా ఉన్నాయి. కుండలో తయారు చేయడం అనేటువంటిది ఇంకా గొప్ప అయినటువంటి విషయము. కాబట్టి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఆ సూప్ని ఒక అరగంట పాటు అలానే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో తర్వాత చూద్దాం. సూపు చాలా మంచిగా రెడీ అయింది. ఇప్పుడు ఈ సూప్లో విటమిన్లు, ప్రోటీన్స్ అద్భుతంగా ఉన్నవి. కావాలంటే మనం ముక్కలు కూడా తర్వాత వేరు చేసి తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి వంటకం ఇది. ఈ యొక్క సూప్ అనేటువంటిది ఇది సామాన్యులు తాగడానికి కూడా ఇష్టపడతారు. ఎవరైనా తాగవచ్చు. అత్యంత ఔషధపూరితమైనటువంటి సూప్ ఇది. ఇప్పుడు ఈ సూపు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాము. చూద్దాం. నిజంగా అద్భుతమైనటువంటి ఔషధం ఇది. జలుబు, కఫం ఇలాంటి వారు వెంటనే రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి మటన్ సూప్ని మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వేరు చేసుకొని కావాలంటే మన మసాలాలతో ఇష్టపడే ఎవరు కూడా అలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ ముక్కలు కూడా తినాలనుకునే వాళ్ళు తినవచ్చు. కానీ సూప్ను ప్రత్యేకంగా తీసుకోవాలని మనం చేస్తున్నాం. మేము మా రాష్ట్ర రుచులను అందరూ కూడా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.